2 కోట్ల నుంచి 3 కోట్లు దొంగలిచ్చారు వీళ్ళిద్దరు కలిసి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఎవరైతే పేద ప్రజలు ఎవరికైతే ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకున్న ప్రాబ్లాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఇలాంటి దందా నడిపిస్తా ఉన్నారు. దీంట్లో ఇక దీని అంతటికి కారణం ఇక్కడ మేజర్గా ఏమంటా ఉన్నారు, ఇక్కడ మేజర్గా నేను చెప్తా ఉన్నా, వీళ్ళిద్దరిదే కాదు లిటిల్ కృష్ణ వాళ్ళ పేరెంట్స్ కూడా తప్పు. నవీన్ రామ్ సింగ్ అనేటోడు క్రియేటర్. అంటే మనం ఆల్రెడీ ఇది వరకు కూడా చూసినాం, చిన్నపిల్లలకి ఏదో చేసి ల్యాండ్ అమ్మినా, అది చేసినా ఇది చేసినా అని. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ చాలా మంది ఏం చెప్తా ఉన్నారంటే మనోడిది తప్పు అంటా ఉన్నారు. ఇందులో మనోడితో పాటు ఇంక్లూడింగ్ అయినా ఈ అబ్బాయిది కూడా తప్పే ఉంది. ఈ మనీ ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయికి వీన్ యాక్టింగ్ కూడా ఏం తక్కువ లేదు. యూజ్లెస్ ఫెలోది ముఖం చూడు ఎట్లుందో. వీడంటే పెద్ద దొంగ, సరే ఈ యూజ్లెస్ ఫెలో పెద్ద దొంగ. ఫైనల్ గా అయితే నేను ఈ బండిని అయితే అమ్మాలనుకున్నాను. అంటే మనోడు ఆల్రెడీ ఇన్స్టాలో ఫేమ్ ఉన్నాడు కాబట్టి మనోడికి ఒక బండి ఇప్పించినట్టు ట్రై చేసి, మనోడితో పాటు ఒక సింపతి గెయిన్ చేసి ఈ బండిని అమ్మేసి ఫస్ట్ స్కెచ్ మళ్ళీ ఎక్కడి నుంచి ఈ వీడు ఎవడైతే ఉన్నాడో ఈ వ్యక్తి ఈడే 1 లాక్, అంటే ఇతని దగ్గరికి వెళ్ళినట్టు ఒక స్కెచ్ చేసి, వీడు పక్క నుంచి నాకు హెల్త్ బాగాలేదు, నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళి వాళ్ళకి నువ్వు చేస్తావు వాళ్ళకి. పేరెంట్స్ తప్ప ఎక్కడుంది అని నేను చెప్తున్నాను. అంటే పేరెంట్స్ కి ఆల్రెడీ తెలుసు స్టోరీ మొత్తం. ఇక్కడ పెద్ద డ్రామా, ఇక్కడ పెద్ద కథ అవుతుంది. బండి అమ్ముకొని మొన్న మనం పెట్టిన వీడియోకి నవీన్ రామ్ సింగ్ అని కామెంట్ పెట్టి రియాక్ట్ అయ్యారు. ఈ రోజు ఏం యాక్టర్ రా మీరు. నవీన్ వెళ్ళి ఇది స్క్రిప్ట్ అని చెప్పి డబ్బులు తీసుకోవడం వల్ల వీళ్ళు ఆల్రెడీ చేసిందే తప్పు, మళ్ళీ దీన్ని కవర్ చేయడానికి ఎన్ని డ్రామాలు ఆడుతారు చూడండి. ఇప్పుడు మీరు ఏదైతే ఆడియో విన్నారో పేరెంట్ది, ఈ నవీన్ వెళ్ళి డబ్బులు తీసుకోవడం వల్ల పేరెంట్ కూడా స్క్రిప్ట్ అని అంటున్నారు. చెప్పులతో కొట్టాలరా మీ ఇద్దరిని. నిజంగా చెప్పలేదు కదా? లేదు చెప్పలేదురా బాబు. ప్రామిస్ చెప్పలేదు. పెయిడ్ కూడా చెప్పలేదు కదా నువ్వు? పెయిడ్ ఈ వేస్ట్ ఫెలో ఏం చెప్పలేదురా నాయన. ఇలా బాగోలేని వాళ్ళని మధ్యలో పెట్టి ఇలా డబ్బులు తీసుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఇది పత్తిత్తుడు చెప్తూ నీతులు. ఈ అబ్బాయి మీకు తెలిసే ఉంటది, వైజాగ్ లో బీచ్ లా ఆ గాంధీ గెటప్ వేసుకొని చేస్తా ఉంటే ఈ రామ్ సింగ్ అనేటోడు ఈ అబ్బాయి దగ్గరికి పోయి డ్రామాలు ఆడి, తల్లులను చంపుకుంటా వాళ్ళ మీద శవాల మీద పేలాలు ఏరుకుంటా, యూజ్లెస్ ఫెలోస్ డబ్బులు సంపాదించుకొని మేము ఆస్తులు అమ్ముతున్నాం, మా అమ్మ ఇచ్చింది. ఇప్పుడేమో మమ్మల్ని ఫ్రాడ్, మీరు పెద్ద ఫ్రాడ్, మీ నాన్న ఒక తాగుపోతాడు, మీ నాన్న 2వ పెళ్లి చేసుకున్నాడు, అది. అరే నీకెందుకురా, వాళ్ళ నాన్న 10 పెళ్లిళ్ళు చేసుకుంటా, నీకెందుకురా? 5 to 10 lakhs ఉంటదని చెప్పాను, పర్టికులర్ గా 5 అని చెప్పలేదు ఇద్దరికి. ఇప్పుడు అది అలాగే వేసామని చూపిస్తాం. అసలు 5 to 10 lakhs దొంగలము దోసుక తిన్నామని చూపించాలరా యూజ్లెస్ ఫెలో. నవీన్ రామ్ సింగ్ దొంగనా కూడా పేరెంట్స్ దగ్గర మా పేర్లు చెప్పి, అబ్బో ఈడు పత్తిత్తు. నాకు నిన్ను చాలా తిట్టాలని ఉంది, కానీ జనాలే నిన్ను తిడతా. నేను చాలా తిట్టాలని ఉందిరా, కాకపోతే నీతో పాటు నేను దొంగనే కదరా. ఇప్పుడు ఈ రోజు ఈ రూమ్ లో జరిగిన డిస్కషన్ గానీ ఏది ఒక వీడియో గానీ ఏది పోస్ట్ కాకుండా మీరు ఏది చెప్తే నేను పోస్ట్ చేస్తాను, అంత తేలిస్తాను, నేను తలుచుకుంటూ ఉన్నాను. ఈ విజువల్స్ ఏవి బయటికి వెళ్ళొద్దు, నేను మీ కాలు మొక్తా, బయటికి వెళ్ళొద్దు. నేను మళ్ళీ దొంగతనాలు చేయాలి కదా బయటికి వెళ్ళి. హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. అండ్ కొంచెం ఈ మధ్య వేరే బిజీలో ఉంది, కొన్ని అప్డేట్లు ఇవ్వట్లేదు, కొంచెం లేట్ అవుతా ఉంది. బట్ ఏం డిసప్పాయింట్ అవ్వకండి, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తాయి. కొంచెం వేరే సాంగ్ షూట్లో ఉండి కొంచెం డీలే అవుతుంది. ఓకే, వీళ్ళిద్దరిని చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఏంటి ఈ టాపిక్ అనేది.
2 కోట్ల నుంచి 3 కోట్లు దొంగలిచ్చారు వీళ్ళిద్దరు కలిసి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. SMA ఒక బాబు లిటిల్ కృష్ణ అని ఒక బాబుకి ఆంధ్రాలో విజయనగరం ఐ థింక్ వైజాగ్, దానికోసం వీళ్ళు ఆడిన డ్రామా చాలా పెద్ద డ్రామా. అంటే వీళ్ళు ఎవరైతే పేద ప్రజలు ఎవరికైతే ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకున్న ప్రాబ్లాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఇలాంటి దందా నడిపిస్తూ ఉన్నారు. దీంట్లో నవీన్ రామ్ సింగ్ ఈ అబ్బాయి పేరు నోరు ఎంత చూడు, వీడు క్రేజీ బై మనీ. ఇక మనోడు యాక్టింగ్ మామూలుగా లేదు. ఇక మొత్తం యాక్టింగ్ ఎట్లా ఉందంటే ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ ఉందన్నమాట. ఇక దీని అంతటికి కారణం ఇక్కడ మేజర్గా ఏమంటా ఉన్నారు, ఇక్కడ మేజర్గా నేను చెప్తా ఉన్నా వీళ్ళిద్దరిదే కాదు, లిటిల్ కృష్ణ వాళ్ళ పేరెంట్స్ కూడా తప్పు ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా, ఎందుకు తప్పు ఉందంటే ఈ ఇద్దరు దొంగలతో పాటు వాళ్ళు కూడా దొంగలే, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే బలిపశు ఈ అబ్బాయి మనీ అనేటైనా బలిపశు, నవీన్ రామ్ సింగ్ అనేటోడు క్రియేటర్. అంటే నేను అంటే మనం ఆల్రెడీ ఇదివరకు కూడా చూసినాం, చిన్నపిల్లలకి ఏదో చేసి ల్యాండ్ అమ్మినా అది చేసినా ఇది చేసినా అని తార్ అమ్మినా అని ఒక బురుడి వేషం ఒక కథ అల్లిండు. జనాలకు ఏం కావాలి, సింపతి. ఇక్కడ నేను జనాలను కూడా ఒక మాట అంట, ఇప్పుడు ఒకరికి హెల్ప్ చేస్తూ ఉన్నామంటే వాళ్ళకున్న QR కోడ్ పెట్టాలి, వాళ్ళ ఫోన్పే నంబర్లు ఇవ్వాలి. కానీ వీళ్ళు ఇక్కడ వీళ్ళ పర్సనల్ నంబర్లు పెట్టుకొని, సరే పర్సనల్ నంబర్ పెట్టుకున్నా జెన్యున్గా అక్కడ డబ్బులు ఇవ్వాలి కదా. అబ్బాయికి కావాల్సింది ఐ థింక్ 9.2 to 10 lakhs కావాలి, వీళ్ళు అందులో పెట్టింది 11.5 to 12 lakhs పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఏం చెప్తా ఉన్నారంటే మనోడిది తప్పు అంటా ఉన్నారు. ఇందులో మనోడితో పాటు ఇంక్లూడింగ్ అయినా ఈ అబ్బాయిది కూడా తప్పే ఉంది. ఈ మనీ ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయిది కూడా తప్ప ఉన్నారు. ఎందుకు తప్పు ఉందని చెప్తా ఉన్నానంటే ఈ అబ్బాయికి వీన్ యాక్టింగ్ కూడా ఏం తక్కువ లేదు. యూజ్లెస్ ఫెలోది ముఖం చూడు ఎట్లుందో, వీడంటే పెద్ద దొంగ. సరే ఈ యూజ్లెస్ ఫెలో పెద్ద దొంగ, ఈ దొంగతో పాటు ఈ దొంగ, వీళ్ళిద్దరే దొంగలు కాకుండా పేరెంట్స్ కూడా దొంగలే ఉన్నారు. రేపు పొద్దున ఎవరన్నా హెల్పింగ్ కావాలంటే చెయ్యకుండా దోసుక తినడు. ఎవరికైనా హెల్పింగ్ కావాలంటే కనీసం నాకు కూడా కాల్స్ వస్తాం అంటే జెన్యూన్ ఉంటేనే చేస్తాం, లేదంటే సైలెంట్గా ఉంటాం. అదే ప్రాబ్లం ఇక్కడ హైదరాబాద్లో కూడా ఒక అబ్బాయి జరిగితే ఎంక్వైరీ చేసి మరి చేసి వాళ్ళ QRలో పెట్టినాం. వీళ్ళు ఏమన్నా అంటే నేను దేవుణ్ణి కొన్ని వీడియోలు చూపిస్తాను, విజువల్స్. ఇక్కడ చూడండి వీళ్ళు మాట్లాడే ఎంత యాక్టింగ్ ఉంటుందంటే వీళ్ళది ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ ఉంటుంది వీళ్ళది. ఇప్పుడు వరకు ఎంతో మంది దగ్గరికి అయితే నేను డొనేషన్ కోసం అడిగడానికి వెళ్ళాను, ఎంతో వరకు తిరుగుతూనే ఉన్నాను. కానీ ఇప్పుడు వరకు బాబుకి డబ్బులు ఒక సగం కూడా సెట్ అవ్వలేదు. ఫైనల్గా అయితే నేను ఈ బండిని అయితే అమ్మాలనుకున్నాను. అంటే మనోడు ఆల్రెడీ ఇన్స్టాలో ఫేమ్ ఉన్నాడు కాబట్టి మనోడికి ఒక బండి ఇప్పించినట్టు ట్రై చేసి మనోడితో పాటు ఒక సింపతి గెయిన్ చేసి ఈ బండిని అమ్మేసి ఆయన్నే ఒక ఏమంటే ర్యాపిడో కొట్టుకునే అబ్బాయే బండి అమ్ముకొని మరి ఇచ్చిండు అని జనాల మనసులో సింపతి గెయిన్ అయ్యి ఇంకా కొంతమంది హెల్ప్ చేయాలి, మనం దోసుక తినాలి అనేసి నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి ఈ బండి ఇప్పించిండు అని చెప్తున్నాడు. దీనికి వీడు ఇగో యాక్టింగ్ ఆస్కర్ అవార్డు. ర్యాపిడో వీడియో అయిపోయిన తర్వాత ఇది బాగా అందరికి రీచ్ అయిన తర్వాత అతను చెప్పిన ప్లాన్ మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ ని కూడా ఈ ర్యాపిడో అబ్బాయి కలుస్తాడు, వాళ్ళు ఫండ్ ఇస్తారు, వాళ్ళు మన వీడియో కూడా చేస్తారు. సో దీన్ని బట్టి మనకి ఫండింగ్ పెరుగుతూ ఉంటుంది. ఇలాగే ఈ అబ్బాయి 2 states కూడా తిరుగుతాడు, అది ప్లాన్. ఇందులో భాగంగానే అతను ఏం చెప్పాడంటే ఇప్పుడు ఈ ర్యాపిడో అబ్బాయి చేస్తాడు మీకు, ఇంకొక అబ్బాయి సాయి స్పార్క్ అనే అబ్బాయి కూడా చేస్తాడు, వాళ్ళని నేను మేనేజ్ చేయాలి, అంటే మెయింటైన్ చేయాలి, వాళ్ళ ఖర్చులు వాళ్ళ ఫుడ్ అవన్నీ నేనే చూసుకుంటున్నా కదా, వాళ్ళ పనులు మానుకొని మన కోసం చేస్తున్నారు, సో వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి అని చెప్పి వాళ్ళ ఖర్చుల కోసం 3 lakhs అయితే తీసుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ స్కెచ్ మళ్ళీ ఎక్కడి నుంచి ఈ వీడు ఎవడైతే ఉన్నాడో ఈ వ్యక్తి ఈడే 1 lakh అంటే ఇతని దగ్గరికి వెళ్ళినట్టు ఒక స్కెచ్ చేసి ఇతను నాకు హెల్త్ బాగాలేదు నడవనీకి అయితే లేదని చెప్పి నీతులు చెప్తాను, నాకు హెల్త్ బాగాలేదు, వీళ్ళమ్మ వెనక నుంచి ఇట్లా పట్టుకొని ఇట్లా వచ్చి అవును ఇట్లా అనే యాక్టింగ్ చేస్తుంటుంది ఈమె వీడియోలో, అది కూడా చూపిస్తా. ఇక ఈడుండి లేదు యాక్చువల్లీ సడన్ 1 lakh rupees ఉంది అంటే అన్నయ్య నువ్వు చాలా దేవుడు అన్నయ్య అని ఈ యాక్టర్ చేస్తుంటాడు. వీళ్ళంతా దొంగలే. వీళ్ళమ్మ అవునా అవును మా బాబు దేవుడు చాలా ముఖంగా చేసాడు చాలా ఉన్నాయి ఇక వీళ్ళమ్మ యాక్టింగ్ చేస్తుంటుంది. వీడు పక్క నుంచి నాకు హెల్త్ బాగాలేదు నేను వస్తా, నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళి వాళ్ళకి నువ్వు చేస్తావు వాళ్ళకి
నువ్వు దోసుకొని వచ్చి మా ఇంట్లో పెడతావు, మా అమ్మ పెద్ద దొంగ, వీళ్ళమ్మ మీద కూడా వేయాలి ఫస్ట్, ఓకేనా? ఇది అయిన తర్వాత ఏం జరిగింది చెప్పాలా? ఇగో నెక్స్ట్ ఇక్కడ పెద్ద యాక్టింగ్, టిస్టుల మీద టిస్టులు ఉంటాయి చూడండి. ఇది అయిపోయింది. ఇగో ఈడ చూడండి, ఈడ పేరెంట్స్ తప్పు ఎక్కడుంది అని నేను చెప్తున్నాను. అంటే పేరెంట్స్కి ఆల్రెడీ తెలుసు స్టోరీ మొత్తం. ఈడ పెద్ద డ్రామా, ఈడ పెద్ద కథ అవుతుంది. ఇగో బండి అమ్ముకొని 1,30,000 బండి అమ్ముకొని ఇచ్చిన అని డ్రామా చేస్తూ ఉంటాడు. ఇగో వాళ్ళ అమ్మది ఇప్పటిదాకా చెప్పినాగా అన్న కదా, ఇదే అది. మొన్న మనం పెట్టిన వీడియోకి నవీన్ రామ్ సింగ్ అని కామెంట్ పెట్టి రియాక్ట్ అయ్యారు. ఈ రోజు ఏం యాక్టర్ రా మీరు? ఇక వీడు మళ్ళీ ర్యాపిడో, వీడిని కొట్టాలి ఫస్ట్. వీడంటే గజ దొంగ, వీడు జూనియర్ ఆర్టిస్టు, కింద పేరెంట్స్ కూడా జూనియర్ ఆర్టిస్ట్, వాళ్ళకి అసలు రూపాయి అయ్యొద్దు అసలు. నాకు ₹1,00,000 క్యాష్ అయితే ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చామని చెప్పేసి. నేను ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి క్యాష్ హ్యాండ్ ఓవర్ చేయడానికి వెళ్తున్నాను. రామా లోపలికి రండి, లోపలికి నవీన్ రామ్ సింగ్ అని తెలుసు మీకు, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేస్తారు కదా. అన్నీ ఈ డబ్బులు మీకు ఇమ్మని చెప్పేసి ఇచ్చారన్నమాట. ₹1,00,000 బాబు కోసం ఇచ్చారు. అలాగే అన్నయ్యకి కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉండి రావడానికి అవ్వలేదు. ఒక 2-3 days తర్వాత అన్నయ్య వచ్చేస్తాడు అన్నయ్య చూస్తానని చెప్పేసి అన్నారు. అంటే అన్నయ్యకి హెల్త్ బాగాలేదు కొద్దిగా, అందుకని ఒక 2-3 days వస్తారని చెప్పేసి అన్నారన్నమాట. ఈ అమౌంట్ మీకు ఇమ్మని చెప్పేసి మరీ ప్రత్యేకించి పంపించారు. నేను ఆల్రెడీ ఆన్లైన్ చేసామని అన్నారు, అంటే ఆస్కర్ యాక్టింగ్ ఇది చెప్పేసి అన్నారు. సో అందుకని నేను అక్కడ వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని మీ దగ్గరకు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. కృష్ణ బుజ్జులు మనదేమీ లేదక్క, అంతా మీకు హెల్ప్ చేయాలి ఏదో రకంగా, అంతే అవుద్ది. వీలైనంత వరకు నాకు నేను బైక్ జెన్యున్ గా అమ్మి పేరెంట్ కి యూజ్లెస్ ఫెలో పేపర్లు కూడా చూసారా నా పేరు మీద ఉన్నాయి. పేరెంట్ కి వెళ్ళి ఇచ్చిన తర్వాత నవీన్ వెళ్ళి ఇది స్క్రిప్ట్ అని చెప్పి డబ్బులు తీసుకోవడం వల్ల పేరెంట్ వీళ్ళు ఆల్రెడీ చేసిందే తప్పు, మళ్ళీ దీన్ని కవర్ చేయడానికి ఎన్ని డ్రామాలు ఆడుతారు చూడండి. మరి ఏపీ పోలీసులు ఏం చేస్తారో అర్థం కావట్లా. ఈ కొడుకులను తీసుకెళ్ళి లోపల పడేయాలి ఫస్ట్, యూజ్లెస్ ఫెలోస్ని. మళ్ళీ నా పేరు మీద ఉంది, ఈయన మీద ఆయన మీద ఈయన, దొంగ నా కొడుకల్లారా, బుద్ధుందా మీకు అసలు? వీడు మళ్ళీ నేను దేవుణ్ణి, నవీన్ రామ్ సింగ్, మళ్ళీ వీడు పెద్ద నేను వీడు చేస్తాను, క్లారిటీ ఇస్తాను, మీరు చెప్పాను అంటారు వీళ్ళు. ఈడు మెల్లగా ఈ డ్రామా చూడండి. ప్లాన్ అయితే ఉంది కదా, తెలుసు కదా మీకు. ఊరూరా తిప్పుతానని చెప్పాడు కదా ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ ని కలడానికి వాటికేను. నవీన్ నాకు ఫోన్ చేసి ఈ బైక్ స్క్రిప్టెడ్ అనే బైక్ అమ్మింది కూడా స్క్రిప్టెడే, ఓకేనా, ఆ క్యాష్ నేనే ఇచ్చాను వాళ్ళకి ఇమ్మని చెప్పి, వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను రిటర్న్ తీసుకున్నాను ఆ క్యాష్. అక్కడ ఏ మతలబ్ జరుగుతుందో నాకు తెలియదు అసలు. ఇప్పుడు మీరు ఏదైతే ఆడియో విన్నారో పేరెంట్ది, ఈ నవీన్ వెళ్ళి డబ్బులు తీసుకోవడం వల్ల పేరెంట్ కూడా స్క్రిప్ట్ అని అంటున్నారు. చెప్పులతో కొట్టాలరా మీ ఇద్దరిని, చెప్పులు మెడకేసి కొట్టాలి యూజ్లెస్ ఫెలోస్ మిమ్మల్ని. రేపు పొద్దున ఎవరికన్నా బాబుకి ఏదన్నా అయితే కనీసం ఎవరైనా హెల్ప్ చేసేటోళ్ళు కూడా రాకుండా చేసిరు మీరు. ఇప్పుడు చెత్తనా కొడుకల్లారా, కష్టం చేసుకోవడానికి చేతగాక ఇలాంటి లంగా పనులు చేసుకుంటా, పిల్లల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా నీతులు చెప్తా ఉన్నాడు వీడు. మళ్ళీ వీళ్ళకైతే ఎలా జరిగిందో ఈ రోజు నాకు అలాగే జరిగింది. పేరెంట్స్ దగ్గర నీకు ఇంకో కుర్రోడిని మేనేజ్ చేయడానికి 3 లక్షలు కావాలి అని చెప్పి తీసుకున్నాడు. ఒకసారి ఆడియో వినండి. ఎవరు లేరు కదా పక్కన? లేరు. మనకి Day 1 మనం మీ బావగారు వాళ్ళ ఇంటి దగ్గర కలిసామా? అవును. ఆ మ్యాటర్ తెలుసు వాళ్ళకి? రమణ వాళ్ళకి ఏం చెప్పలే బ్రో, అది చెప్తున్నా కెరీర్ నిజంగా చెప్పలేదు కదా? లేదు చెప్పలేదురా బాబు, ప్రామిస్ చెప్పలేదు. పెయిడ్ కూడా చెప్పలేదు కదా నువ్వు? పెయిడ్ ఈ వేస్ట్ ఫెలో ఏది చెప్పలేదురా నాయన. నీది నీ మధ్యలో ఉంది, నాది నా మధ్యలో ఉంది. సపరేట్ నువ్వు గేమ్ ఆడదాం, మా బాబుని అడ్డం పెట్టుకొని నాకు డబ్బులు తెచ్చి నువ్వు ఇంత దోసుకో, ఆ మధ్యలో ర్యాపిడోడు ఇంత దోసుకుంటాడు, మనం డ్రామా ఆడదాం మంచిగా. యూజ్లెస్ ఫెలో మళ్ళీ ఈడేమంటాడు వినండి మళ్ళీ. లేదు చెప్పలేదు అన్న, అది చెప్పువా నా జీవితం క్లోజ్ అయిపోయినట్టే తెలుసా. ఎందుకంటే ఏం యాక్టర్ రా మీరు, బా మిమ్మల్ని చూసి నేర్చుకోలేదని నేర్చుకుంటే దీనికి డిబేట్లు మళ్ళా. ఈ మన ముందు మీ బావగారితో మనం మాట్లాడింది కానీ ఆ రెండు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా అది మాత్రం నా కోసం చేయండి చాలు. నీ కోసం ఏంద్రా బాబు, నీ కోసం ఎంతమంది, వాళ్ళ వైఫ్, వాళ్ళ డాడీ, ఇగో వీడు జోకర్, క్రేజీ బై మనీ, ఏం బా ఏం
ఏగాళ్ళు ఉన్నారా మీరు కొడకల్లారా? బట్టలిప్పి వైజాగ్ బీచ్ దగ్గర ఆడ చెప్పులు దండేసి ఉరికించుకొట్టాలి కొడకల్లారా మిమ్మల్ని. ఇలా బాగోలేని వాళ్ళని మధ్యలో పెట్టి ఇలా డబ్బులు తీసుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. వీడు పత్తిత్తుడు చెప్తూ నీతులు అట్లా కొట్టాలి కొడుకుల్ని. ఎర్ర కావాలి వెనక నువ్వు చేసింది తప్పు. వీడు నీతి వ్యాఖ్యలు. ఇగో ఈ అబ్బాయి వీడియో, ఈ అబ్బాయి మీకు తెలిసే ఉంటుంది, వైజాగ్లో బీచ్లో ఆ గాంధీ గెటప్ వేసుకొని చేస్తూ ఉంటే ఈ రామ్ సింగ్ అనేటోడు ఈ అబ్బాయి దగ్గరికి పోయి డ్రామాలు ఆడి వీళ్ళ ఫ్యామిలీని బెదిరించి వీళ్ళ ఏటీఎం కార్డులను తీసుకొని వీళ్ళని కూడా, ఈ అబ్బాయి మీకు ఐడియా ఉంటుంది, గాంధీ గెటప్ వేసుకొని ఒకసారి వినండి అబ్బాయి ఏం చెప్తుంది. మోసం జరిగింది, మా అమ్మగారు చనిపోయారు. నేను వైజాగ్ లో బీచ్ లో గాంధీ హాస్పిటల్ తల్లులను చంపుకుంటా వాళ్ళ మీద శవాల మీద పేలాలు ఏరుకుంటా యూజ్లెస్ ఫెలోస్ డబ్బులు సంపాదించుకొని మేము ఆస్తులు అమ్ముతున్నాం, మా అమ్మ ఇచ్చింది. యూజ్లెస్ ఫెలో నువ్వు లంగా పని చేస్తున్నావు అని చెప్పదు మీ అమ్మ. మందిని ముంచిన సొమ్ము. చూడండి వినండి. బాత్రూమ్ దగ్గర ఉండేవాడినండి. ఆయన్ని నా ద్వారా ఫేమస్ అయ్యాడు. హాయ్ అండి, ఏంటి ఆటోలో వచ్చానని చూస్తున్నారా? మొత్తం వీడియో అయితే ఫుల్ గా అయితే చూడండి మీరు, సో మీకే క్లారిటీ వస్తుంది అసలు ఎందుకు ఆటోలో వచ్చాను అనేది. ఇప్పుడేమో మమ్మల్ని ఫ్రాడ్, మీరు పెద్ద ఫ్రాడ్, మీ నాన్న ఒక తాగుపోతాడు, మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు, అది అరే నీకెందుకురా వాళ్ళ నాన్న 10 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, నీకెందుకురా? నీకెందుకు చెప్పు? నీకు 4 పెళ్ళిళ్ళు చేయమంటావా? వాళ్ళ డాడీకి చెప్పి నీకు పెళ్లి చేయమంటావా? కోట్లు దొంగలు ఇచ్చారు కదరా మీరు పిల్లల్ని అడ్డం పెట్టుకొని. ఫేక్ వీడియో పెట్టాడు. మా అమ్మగారు ఫేక్ వీడియో చూసి మా అమ్మగారు చనిపోయారు. అది కాకుండా హాస్పిటల్కి అయ్యింది 40,000 30,000. నవీన్ అన్ని అన్నాడు 4 లక్షలు అయింది హాస్పిటల్కి, అది ఇది అని అన్నాడు. స్కూల్కి వెళ్తే మా తమ్ముళ్ళని మా చెల్లిని నన్ను బాగా మీ నాన్న ఫ్రాడ్ అంట, మీరు ఫ్రాడ్ అంట బాగా ఏడిపించారు. మమ్మల్ని మోసం చేశాడు. కానీ మా డబ్బులు మాకు వస్తాయో లేదో తెలియదు. మోసం జరిగింది, మా అమ్మగారు చనిపోయారు. ఇలాంటి ఫ్రాడ్ పనులు చేసుకుంటా యూజ్లెస్ ఫెలో కొన్ని కుటుంబాల జీవితాలతో ఆడుకుంటా ఇలాంటి లంగ పనులు చేసుకుంటా ఇలాంటి ఏం చేయాలి చెప్పండి మీరు. జఫా ఫెలో, యూజ్లెస్ ఫెలోస్. ఇగో ఒకటి నేను ఒకటి చెప్తాను. చెప్పండి. ఇప్పుడు నేను ఎవరైతే పల్సర్ బైక్ రమణ ఉన్నాడో అన్న, ఒకటి క్లారిటీ. ఇప్పుడు సిడిఎం మిషన్స్ ఇందులోని నాకైతే పేరెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇప్పుడు నాకు 5 lakhs అని చెప్పారు, పోనీ ఆడికి నాకు కలిపి 5 to 10 lakhs ఉంటుందని చెప్పాను, పర్టికులర్ గా 5 అని చెప్పలేదు ఇద్దరికి. ఇప్పుడు అది అలాగే వేసామని చూపిస్తాం అసలు 5 to 10 lakhs. దొంగల దోసుక తిన్నామని చూపించాలరా యూజ్లెస్ ఫెలో. నవీన్ రామ్ సింగ్ దొంగనా కొడక పేరెంట్స్ దగ్గర మా పేర్లు చెప్పి అబ్బో ఈడు పత్తిత్తు. ఒరే దొంగ నా కొడక, నేను నీతో పాటు దొంగని కాదురా యూజ్లెస్ ఫెలో, నేను బయటికి రాకుండా నిన్ను తిట్టాలరా. ఒరే దొంగ నా కొడక, మా పేరెంట్స్ దగ్గర ఏం మాట్లాడినావురా? ఈడు నీతులు చెప్తాడు. ఒకసారి వినండి నీతులు. డబ్బులు తప్పుతావా? ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఇక్కడ ఉన్నాను. బావగారు ఏమైంది కొద్దిగా చెప్పండి నాకు. సాయి. హలో బావగారు ఏమైంది? ఏమైంది చూదిపించారా? ఏమైంది? అందరికి తెలిసిపోయినట్టుంది కదా మన లంగేసాము, చూసుకోండి మరి ఏం బయటికి రాకుండా. సాయి స్పార్క్ మిమ్మల్ని ఇద్దరిని మేనేజ్ చేయడానికి 3 లక్షలు తీసుకున్నాడు తమ్ముడు. అండ్ అది కాకుండా మళ్ళీ 12 లక్షలు అదే రోజు 12 లక్షలు తీసుకున్నాడు వన్ టైం పేమెంట్ పిఆర్ చేయడానికి, పెయిడ్ క్యాంపెయిన్ చేయడానికి 50 లక్షలు తీసుకున్నాడు. నిజం చెప్తున్నాను, మీరు వదిలినా సరే నేను వదలను. ఎంతమంది దగ్గర ఎన్ని దొబ్బరా డబ్బులు? నాకు నిన్ను చాలా తిట్టాలని ఉంది, కానీ జనాలే నిన్ను తిడతారు. నేను చాలా తిట్టాలని ఉందిరా, కాకపోతే నీతో పాటు నేను దొంగనే కదరా. ఎలా చేద్దాంరా ఇప్పుడు? ఎలా మేనేజ్ చేద్దాం చెప్పు? ఏపీ తెలంగాణ ప్రజల్ని ఇంకెలా ముంచుదాం చెప్పు మనము? నేను వీడియోల ముందు నేను తిట్టేస్తాను, నువ్వు నన్ను తిట్టేసి నువ్వు ఏం చేసావు అంటే నేను లంగని చెప్పొద్దు, మళ్ళీ నేను మొత్తం బయట పెట్టేస్తా. నువ్వు నా తప్పు లేదని చెప్పేసి నేను తిట్టేస్తా, ఓకేనా? అది కామెంట్ బాక్స్ లో ఎలా తిడుతున్నారు ఒకసారి చూసుకో. నీతి. ఒక ఆడియో మెసేజ్ వినిపిస్తానండి, అది మాట్లాడిన మీరేనా కాదా అని కన్ఫర్మ్ చేయండి. ఎవరెవరు అనేది కన్ఫర్మ్ చేయండి. అన్న నాకు అది కాదు, ఇంకోటి పెయిడ్ కూడా చెప్పలేదు కదా నువ్వు? పెయిడ్ లేదు, చెప్పలేదు అన్న. అది చెప్పువా, నా జీవితం క్లోజ్ అయిపోయినట్టే తెలుసా. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఈ రూమ్ లో జరిగిన డిస్కషన్ కానీ ఏది ఒక వీడియో కానీ ఏది పోస్ట్ కాకుండా మీరు ఏది చెప్తే నేను పోస్ట్ చేస్తాను, ఎంత తేలిస్తాను, నేను తలుచుకుంటూ ఉన్నాను.
ఈ విజువల్స్ ఏవి బయటికి వెళ్ళొద్దు, నేను మీ కాలు మొక్తా, బయటికి వెళ్ళొద్దు. నేను మళ్ళీ దొంగతనాలు చేయాలి కదా, బయటికి వెళ్ళి మళ్ళీ జనాల్ని ముంచాలి కదా, వీళ్ళ పనే ఇది. లోపల 4 గోడల మధ్యలో కాలు పట్టుకుంటారు, ముందు బయటకు వచ్చి కాలు రెగరేస్తారు ఇట్లా, అంతే వీళ్ళ పని. వినండి, యూజ్లెస్ ఫెలో. కామెంట్ పెట్టారు ఇంత మంచి జరిగినప్పుడు ఇన్ని కోట్లు వచ్చినప్పుడు రేపు ఇంకో మనిషి ఇక్కడ ఏదైనా తేడా జరిగింది అనిపిస్తే రేపు ఇంకో మనిషికి మనం సాయం చేయలేం. అన్ఎక్స్పెక్ట్ టైంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆల్రెడీ అయిపోయిందిరా బాబు, ఇంకేం చేస్తారు? దొంగలు తయారయ్యారు, పేరెంట్స్ కూడా దొంగలు తయారయ్యారు. కరెక్ట్గా మాట్లాడుతున్నా, పేరెంట్స్ తప్పు కూడా ఉంది, పేరెంట్స్ కూడా సహకరించారు దీనికి. 100% పేరెంట్స్ కూడా అనాలి. 9.5 ఉండే దాన్ని 11.5 కింద మార్చేస్తే నీ వెనక ఉన్న ఈ వీళ్ళకే నీ మీద అనుమానం. వినండి, ఇది రేపు ఇంకో మనిషికి మనం సాయం చేయలేం. అన్ఎక్స్పెక్ట్ టైంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో 9.5 ఉండే దాన్ని 11.5 కింద మార్చేస్తే నీ వెనక ఉన్న ఈ వీళ్ళకే నీ మీద అనుమానం. ఇది మొత్తం మీద పరిస్థితి. ఒక్కసారి ఎవరికన్నా హెల్ప్ చేద్దామన్న థాట్ కనీసం వస్తుందా ఇట్లాంటి లెక్కలు చూసినప్పుడు? ఒకసారి చూడండి. మళ్ళీ ఈడు యాక్టర్, మళ్ళీ వాడు యాక్టర్, వానికి ట్రైనింగ్ ఇచ్చింది వీడు. ఇప్పటి వరకే ఎంత తిన్నారు వీళ్ళు? మొత్తం గుంజాలి వీళ్ళని. ఈ 2 కోట్లు కాకుండా ఇంకెంత గుంజుదాం అనుకుర్రు, ఇంకా వేరే కేసులలో ఎంతెంత దొబ్బేసిరు వీళ్ళు అమౌంట్. వీడు ఫస్ట్ వీడిని కొట్టాల, వీడు దొంగ ఫస్ట్. మళ్ళీ నేను దేవుణ్ణి, జనాలల్లా నన్ను నమ్ముతారు, నేను దేవుణ్ణి. ఏంద్రా నువ్వు ఏం దేవుడు రా, ఇట్లా దొంగలు ఇచ్చుకుంటా దేవుడువా? ఇది పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి దొంగలని నేను ఏం చెప్తున్నంటే, ఇలాంటి దొంగలను నమ్మకండి. వీళ్ళు నెక్స్ట్ లెవెల్ స్కెచ్ చేసి బండి కొనేసి పేరెంట్స్కి ఆల్రెడీ చెప్పి మంచిగా అక్కడ నుంచి వచ్చే డబ్బులన్నీ ఇక్కడ నుంచి నేను ఈ ఖర్చులకి ఇవ్వాలి, ఆ పిల్లలు చేస్తున్నారు, ఈ పిల్లలు చేస్తున్నారు. వీడు ఎవడైతే వీడు ఉన్నాడో వీడు పెద్ద యాక్టర్. వీని గట్టిగానే అందిని. నేను బండి అమ్మేసిన సింపతి గెయిన్ చేసేసి, అరే వీళ్ళకే ఎక్కువ. నేనేం చెప్తున్నా జనాలకు కూడా, ఇలాంటి సింపతి డైలాగులు కొట్టి సొల్లు మాటలు చెప్పేటోడికి మాత్రం అబ్బా అన్నా దేవుడన్నా, నువ్వు అన్నా నిన్ను దండం పెడతాను, నువ్వు చాలా చేసినావు, వెనుక నుంచి ఎంత చేసినావో తెలియదే అని ఇట్లా నమ్మేస్తారు. అంటే వాళ్ళకి కావాల్సింది డైలాగులు అంతే, బురుడి మాటలు. బురుడి బాబాలు బురుడి మాటలు చెప్పేటోళ్ళని నమ్ముతారు వీళ్ళు. ఇది ఫ్యాక్ట్. నిజాయితీగా మాట్లాడేటోళ్ళు నమ్మరు వీళ్ళు. నీతి విషయాలు చెప్పి యాక్చువల్లీ మనం ఎస్ఎంఏ వచ్చిన అబ్బాయికి మనం మొత్తం చేసిస్తున్నాం, మన ఇంట్లో నుంచి తీసిస్తున్నాం, ఆ ఫేక్ డాక్యుమెంట్స్ కొన్ని తీసుకొచ్చి ల్యాండ్ అమ్మిన, మొత్తం సింపతి గెయిన్ చేసి. వీడొక్కడే కాదు, ఇట్లాంటి చాలామంది చిత్తగాళ్ళు ఉన్నారు. ఇట్లా చాలామంది చిత్తగాళ్ళు ఉన్నారు. ఏపీ తెలంగాణలో ఇలాంటి చిత్తగాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా? తెలంగాణలో ఇంకా మొత్తం బయటపడలే, కానీ ఏపీలో బయటపడతా ఉన్నది. నాకు తెలిసి ఆ పిల్లోడికి ఉందో లేదో కూడా తెలియదు. నాకు తెలిసి ఓ డాక్టర్ని మేనేజ్ చేసి కూడా చేస్తున్నాం మరి, అట్లా కూడా అనుకోవచ్చు. వచ్చిన దాంట్లో నీకింత నాకింత. సింపతి డైలాగులు ఇన్స్టాగ్రామ్లో కొట్టేటోళ్ళకి ఇక నీతి వ్యాఖ్యలు ఆన్లైన్ తిన్లింత కాపీ వేసేసి రాసుకొని కొట్టాడు. అబ్బా వావ్ అన్న, వాట్ ఏ క్రియేటివిటీ. కథం వాళ్ళకి ఫిదా అయిపోవాలి. వాళ్ళు చెప్పింది నాలా, ఇగో చెప్పింది అంటే ఇగో ఇట్లా చేస్తారనమాట. బనాన్స్ చేసేస్తారు, కోట్లు సంపాదిస్తారు. మేము హెల్ప్ చేస్తున్నాం, వీళ్ళు అయ్యే సంపాదించిన దాని లెక్క. వీళ్ళమ్మ చూసినావు, ఇంకా మళ్ళీ వీళ్ళమ్మకి బుద్ధి లేదు. ఫస్ట్ వీళ్ళమ్మ ఉంది కదా, కొడుకు ఏం చేస్తున్నాడు ఏందనేది ఆమె మళ్ళీ వెనుక నుంచి పట్టుకొని వచ్చి ఇట్లా మెల్లగా ఇట్లా ₹1,00,000 ఉన్నాయి. మళ్ళీ వీడు చెప్తున్నాడు వీనికి సర్ప్రైజ్ ఉందని చెప్తాడు హాస్పిటల్లో. చూసారా? నేను ఏం చెప్తా ఉన్నానంటే, హెల్పింగ్ కావాలన్న వాళ్ళని ఇవ్వండి, కాదనట్లా. కలండి పర్సనల్ స్కానింగ్లు పెట్టినప్పుడు ఇవ్వకండి, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఓకేనా? ఇది ఇంకో వీడియో, ఇంకో కొన్ని ఇన్ఫర్మేషన్లు తీసుకొని చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ దొంగలను అస్సలే నమ్మకండి. ఇలాంటి పనులు మళ్ళీ హెల్పింగ్ అన్నప్పుడు మాత్రం చెప్పులతో కొట్టండి అని చెప్తున్నాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.